ట్రంప్ మరొకసారి వింత సంచలన ప్రకటన చేసుకొచ్చారు. ఏదైతే కర్గ్ దీవుల మీద అక్కడి నుంచినే 80-90% ఇరాన్ ఆయిల్ ప్రపంచానికి సరఫరా అవుతుంటుంది. వాస్తవంగా హార్ముజ్ జలసంధిని దెబ్బతీస్తోంది ఇదే దీవి దగ్గర నుంచినే దాడులు చేసి. అక్కడికి కూడా మేము రాగలము, మీది గుర్తించామని చెప్పడానికి కర్గ్ ద్వీపం మీద నిన్న దాడి చేసి సైనిక పోస్టులను ధ్వంసం చేశారు, ఆయిల్ క్షేత్రాన్ని ధ్వంసం చేయాలి. ఇరాన్ జీవనాడి లాంటిది అది. అక్కడే 80-90% ఆయిల్ ఉంటుంది. దాన్ని కొడితే ఇక ఇరాన్ శాశ్వత సమాధి అయిపోతుంది ఆర్థికంగా. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ట్రంప్ ఇరాన్లోని కర్గ్ ద్వీపం కేవలం ఫన్ కోసమే మరిన్ని దాడులు చేయొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమతో డీల్కి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ కండిషన్లు సరిగ్గా లేవన్నారు. కర్గులోని చాలా భాగాన్ని పూర్తిగా నాశనం చేసాం, మేము వినోదం కోసం మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ బతికే ఉన్నాడా అని అడుగుతున్నాడు.